హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక చిన్న కవితను మీకు పరిచయం చేస్తున్నాను. దేని గురించి అండి కవిత అంటే పాఠశాల. పాఠశాల అనగానే ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని అపురూపమైనటువంటి సన్నివేశాలు గుర్తుకు రావడం జరుగుతుంది. పాఠశాల అనగానే చిన్నప్పుడు చదివినటువంటి చదువులు, చేసినటువంటి అల్లరి, అలాగే స్నేహితులతో సరదాగా గడిపినటువంటి సన్నివేశాలన్నీ కూడా కళ్ళ ముందు కదలాడుతూ మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి పాఠశాల గురించి ఈ కవిత రాయడం అనేది జరిగింది. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలా ఎదగాలి అనే నిర్ధారణ పాఠశాల దశలోనే జరుగుతూ ఉంటుంది. సో జరిగిపోయినటువంటి ఈ పాఠశాల దశ చాలా అద్భుతమైనది, అమూల్యమైనదిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక కవితలోనికి వెళ్ళిపోదాం. పాఠశాల అలంకరిస్తుంది విద్యార్థి మెడలో సరస్వతి మాల. విద్యార్థి భవిష్యత్తు కానీదు కల, వారికి రానీదు కన్నీటి వలవల. తీరానికి చేరుస్తుంది నావల, ఇంతకన్నా కావాల్సిందేముందిలా. పాఠశాల విద్యార్థిని వెలిగిస్తుంది దివ్యల, మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది పున్నమి వెన్నెలల. ఆప్యాయత పంచుతుంది తల్లిలా, విద్యతో పోషిస్తుంది బాధ్యత గల తండ్రిలా. అడగకనే అన్ని అందిస్తుంది కల్పతరువులా, అందుకే నే భావిస్తున్నాను దీనినొక వరంలా. ఆనందాల రంగుల హరివిల్లు పాఠశాల, హాస్యపు చినుకుల విరుజల్లు పాఠశాల. సీతాకోక చిలుక దాచిన పుప్పుడిలోని మాధుర్యం పాఠశాల. భ్రమర కీటక న్యాయమున మూర్ఖులను మార్చును పాఠశాల. కాదు ఈర్ష్యా భావాల భాండాగారం పాఠశాల. విద్యార్థిలో మంచిని పెంచే తోటమాలి ఈ పాఠశాల. చిన్ని అల్లర్ల ఆపణం, బోధనాభ్యసన నిరంతర అవగాహన రణం, స్నేహ బాంధవ్యాల తోరణం ఈ పాఠశాల. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ కవిత నచ్చినట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి.